అదే ఉంటుంది లాస్ట్ బీచ్ ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం గల దేవ, ఆయన ఇంకా ఉదయకాల సమయంలో దేవుల తండ్రి మా ప్రియ సహోదరుడు ఎవరైనా ఆయన వీరుని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుల తండ్రి ఈ యొక్క దినాన్ని ప్రత్యేకమైనటువంటి దినంగా మాకు అనుగ్రహించినందుకు పదములు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుల ప్రతి నాడు ప్రార్థించాము. మా ప్రార్థనకు జవాబిచ్చినటువంటి దేవుడు, మా ప్రార్థనకు ప్రతిఫలించిన దేవుడు, నీకు నా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా ప్రభావ ఆయన మమ్మల్ని అందరినీ ఆయన నీ యొక్క రక్తం కలగబడి శుద్ధీకరించి ఈ విధంగా తన ప్రభావ ఒక చిన్న మందగా చిన్న గుంపుగా మమ్మల్ని ఏర్పడుతున్నటువంటి ఆయన నీ యొక్క పరలోక పిలుపుని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయల తండ్రి ఈ దినము ఉపవాస ప్రార్థనలు ఆయన ఆది అంతం వరకు నేను నడిపించండి. దయల తండ్రి ప్రభా ఈ యొక్క గృహం చుట్టూ ఈ ప్రాంతం చుట్టూ ఆయన ఈ యొక్క నా తండ్రి ప్రభా ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క స్థలము చుట్టూ ప్రభా నీ రక్తం చేత బంధించండి, నీ రక్తం చేత పరిశుద్ధపరచండి, నీ రక్తం చేత దయల తండ్రి ప్రభా మమ్మల్ని విమోచించి దయల తండ్రి ప్రభా అలనాడు నీ రక్తం చేత నా తండ్రి కడగబడిన బిడ్డలంగా నా తండ్రి ఏక గుంపుగా మమ్మల్ని అనుగ్రహించినందుకు మనం స్తోత్రం చెల్లిస్తాము. దయల తండ్రి ప్రభా నైనా మరి పాటలు నా తండ్రి నైనా వారితో మనం జ్ఞాపకం చేసుకోండి. పరలోకం నుంచి పిలుపుండి నీ దాసుని కూడా ప్రభా ఖాళీ చేసి నైనా మానవుని తలంపులన్నీ ఖాళీ చేసి నీ పరలోకం నుంచి నైనా ఆత్మీయ మాటల చేత ప్రభా ఆకలి తప్పులు ఉన్నటువంటి మమ్మలను దయల తండ్రి ప్రభా నీ యొక్క విలువైనటువంటి మాటల చేత మమ్మల్ని తృప్తిపరచినట్లుగా నీ కృపను మనం ప్రార్థన చేస్తూ వస్తాం. దయల తండ్రి ప్రభా ఈ యొక్క ప్రార్థనలో నా తండ్రి నైనా నీ యొక్క మాటల్లో బలము శక్తి నా తండ్రి పునరుత్థాన బలము చేత ప్రభా మమ్మల్ని అందరినీ నా తన ఈ యొక్క గృహాన్ని కడిగినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తాం. సంపూర్ణమైనటువంటి స్వస్థతలు దయల తండ్రి సంపూర్ణమైనటువంటి విమోచన దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి ప్రభా రవికుమార్ని జ్ఞాపకం చేసుకున్నారు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. దయల తండ్రి దేవా ఆయనకు నా తండ్రి ప్రభా దయల తండ్రి ప్రభా ఒకనాడు నా తండ్రి దినం రాజు ప్రభా మన కింద పడ్డప్పుడు మేము మాకు తెలిసినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాము. దయల తండ్రి కుమారునికి కొద్దిగా స్వస్థత ఇచ్చారు నీకు. ఈ విధంగా తండ్రి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆది ఎంత వరకు నువ్వు నడిపించడం ప్రార్థన చేస్తూ వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వెళ్ళిపోతామా తండ్రి. ఆమేన్. 158 పాఠశాల చేస్తుంది. ప్రభువా నీదు ఘననామము తీయమ్మా. 158 పాఠశాల పాత పుస్తకం 156. ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాద హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము పొంగెనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలో నీదు ప్రేమ అధికమాయనే. ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలో నీదు ప్రేమ అధికమాయనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్ పొగడి పాడ హృదయము పొంగెనే. యేసు ప్రభువా నీదు ఘననామమున్
పొగడి పాడ హృదయము పొంగెనే ఇహపరము పొగడునట్టి గణనామమే ప్రేమ సత్యములు మారని గణనామమే ఇహపరమును పొగడునట్టి గణనామమే ప్రేమ సత్యములు మారని గణనామమే శ్రమలన్నీ బాపునట్టి గణనామమే శ్రమలన్నీ బాపునట్టి గణనామమే భక్తులెల్ల వేళ పొగడి పాడు గణనామమే భక్తులెల్ల వేళ పొగడి పాడు గణనామమే యేసు ప్రభువా నీదు గణనామమునే పొగడి పాడ హృదయము పొంగెనే యేసు ప్రభువా నీదు గణనామమునే పొగడి పాడ హృదయము పొంగెనే కీడునంత తొలగించు గణనామమే ఎరుకు వారికెల్లా ఔషధమా గణనామమే కీడునంత తొలగించు గణనామమే ఎరుకు వారికెల్లా ఔషధమా గణనామమే సకల మేలనిచ్చునట్టి గణనామమే సకల మేలనిచ్చునట్టి గణనామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు గణనామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు గణనామమే యేసు ప్రభువా నీదు గణనామమునే పొగడి పాడ హృదయము పొంగెనే యేసు ప్రభువా నీదు గణనామమునే పొగడి పాడ హృదయము పొంగెనే అపవాదిని తరిమి పరిశుద్ధుల పరమున చేర్చు గణనామమే యేసు ప్రభువా నీదు గణనామమునే పొగడి పాడ హృదయము పొంగెనే యేసు ప్రభువా నీదు గణనామమునే పొగడి పాడ హృదయము పొంగెనే అపవాదిని తరిమినట్టి గణనామమే మమ్ము ప్రేమతోడ కౌగలించి గణనామమే అపవాదిని తరిమినట్టి గణనామమే మమ్ము ప్రేమతోడ కౌగలించి గణనామమే పరిశుద్ధులు పొగడునట్టి గణనామమే పరిశుద్ధులు పొగడునట్టి గణనామమే పరిశుద్ధుల పరమున చేర్చు గణనామమే పరిశుద్ధుల పరమున చేర్చు గణనామమే యేసు ప్రభువా నీదు గణనామమునే పొగడి పాడ హృదయము పొంగెనే యేసు ప్రభువా నీదు గణనామమునే పొగడి పాడ హృదయము పొంగెనే 564 పార్ట్స్ ఉంటాయి కొత్త పుస్తకాలు 553 పాత పుస్తకాలు నీవు ఆత్మ యుద్ధములు జయముందుము 564 నీవు ఆత్మయుద్ధములో జయముందుము నీవు ఆత్మయుద్ధములో జయముందుము ఓ నా సోదర వెనుకంచ
ఓ నా సోదరి వెనుకంచ వేయకు. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి, సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. శిరమున ముండ్ల మకుటము ధరించి, శిరమున ముండ్ల మకుటము ధరించి, సిపాయి చేతలపై కొట్టబడే, సిపాయి చేతలపై కొట్టబడే. నీ శిరస్సు నాట్లే సమర్పించు, నీ శిరస్సు నాట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళెను యేసు త్యాగ సహితుడై, వెళ్ళెను యేసు త్యాగ సహితుడై. నీవును ఆదరినే వెళ్ళుమా, నీవును ఆదరినే వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండి. నీవును ప్రార్థన శక్తి నొందుమా, నీవును ప్రార్థన శక్తి నొందుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా
సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. సాహసమునని ఆత్మా ఖడ్గమున, సాహసమునని ఆత్మా ఖడ్గమున, సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి, క్రీస్తుని సంగమముందంజ వేయుమా, క్రీస్తుని సంగమముందంజ వేయుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి, సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మాయుద్ధములో జయముందుము, నీవాత్మాయుద్ధములో జయముందుము. ఓ నా సోదరి వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా ఫోన్? స్టీఫెన్ అన్న కొత్త వాళ్ళు కూడా. తల్లిదండ్రి స్తుతిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరోసారి శ్రేష్టమైన ఉదయకాల సమయంలో సహోదరుల మేము రాష్ట్రంగా మా సహోదరి వారిని గృహంలో వారి కుమార్తెలు వాళ్ళు ప్రథమైన తండ్రి మరియు తండ్రి సొన్నకుమార్ యొక్క అలాగే తండ్రి వారి పిల్లలు, అలాగే తండ్రి మరి శాంతి అలాగే రవియన వందనాలు. ఇది మరోసారి గడిచిపోయిన వారంలో కలిగి ఉంటూ వచ్చిన కుటుంబంలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టు వచ్చిన ఇంకా ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ దయచేసి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా వచ్చినప్పుడు ఆయన లోపలికి తీసుకుంటుంది. ఎవరి మీద ఎఫెక్ట్ ఉందో పరిపూర్ణంగా బయటకు వెళ్ళగలిగి యేసుప్రభు నామమున లోపలికి పిలుస్తూ ఉంటున్నాను. దయచేసి కనికరించి ఆ మాంత్రికుడు ఉన్నాడు, వారు కూడా ఈ స్థలానికి వచ్చినట్లుగా యేసుప్రభు నామమున పిలుస్తూ ఉంటున్నాను. దయచేసి కార్యం చేయించింది. ఆ ఇరువులలో మరోసారి ఎక్కడ ఎఫెక్ట్ వారు దాగి ఉన్నారు, వాడు ఏ మూలలో పీఠం వేశాడో దీన్ని ఆధారం చేసుకుని వేశాడు. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తీసుకుని 10 నిమిషాలు పాటల ద్వారా మీరు మైండ్ పొంది వచ్చినారు. 10 నిమిషాలు దేవుని వాక్యం ద్వారా ఏ విధంగా ఎందుకు ఉపవాసవాదం చేయాలి తండ్రి మీరు మాకు నేర్పించండి, సహాయం చేయండి. ఉపవాసవాదం ద్వారా కలిగే శక్తి మేలు ఉపకారం తండ్రి మాకు తెలియజేస్తుంది. ఉపకారం తెలియజేసి దాసులు బలహీనుడు క్షమించి ఈ ఆవరణాలన్నీ నీ స్వాధీనం చేసుకుని కనికరించండి. కార్లు కూడా నీ స్వాధీనం చేసుకుని ప్రతి పార్టీ నుంచి బయటికి ముష్మి కార్లు తీసుకుని వర్ణాలు చూపిస్తాం. నిలబడుతుందిగా సహాయం చేయండి. మీరు మైండ్ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి
వచ్చిన వాక్య లేఖన భాగం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. 58వ అధ్యాయం. మూడవ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. లేవీయుల గ్రంథం 2వ అధ్యాయము అక్కడ మాట చదువుకుందాం. లేవీయుల గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం తర్వాత 2వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనాన్ని పేజీ నెంబర్ 753 753. చూద్దాం, ఈ మాట వరకు చదువుకుందాం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. ఉపవాసం చేయవలసిన విధానం. 58వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన కొన్ని కండిషన్స్ అక్కడ ఉంటాయి. ప్రార్థన అంగీకరించడానికి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఆ భాగం అన్నీ చదివితే, కాబట్టి ఉపవాసానికి ఉండవలసినటువంటి కొన్ని ఆజ్ఞలు, నిబంధనలు, ఎలా చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, ఎలా చేస్తే మనం విజయం పొందుతాం అనేది చాలా ప్రాముఖ్యం. లేవీయుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఎప్పుడు ఎందుకు ఉపవాసం ఉండాలి అనేది 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చదివిస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం, దానికి అర్థం ఎప్పుడైనాను అంటే ఏ పరిస్థితుల్లో ఉండాలి, ఎందుకు ఉండాలి. కాబట్టి 1వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే 1వ అధ్యాయంలో అనేక పరిస్థితులు దేశంలో సంభవిస్తూ వచ్చినాయి. ఆ దేశం అంతా కూడా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఎడారిగా మారుతూ వచ్చింది. యాజకులకు సహితము ఏం లేదు, గిఫ్టులు అందక, మాట చెప్పాలంటే పోషణ లేక యాజకులకు. అంటే ఎందుకు లేదు అంటే మందిరానికి రావాల్సినటువంటి అర్పణలన్నీ కూడా ఏమైపోయినాయి, ఆగిపోయాయి. మందిరంలోకి వచ్చి రావాల్సినటువంటి 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం లేవీయుల గ్రంథంలో నైవేద్యము ప్రాణార్పణము యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయింది. అన్నీ ఆగిపోయినాయి. దశభాగాలు, ప్రతిష్టార్పణలు, ధాన్యము, రకరకాలుగా మరి సంఘములో నుండి, విశ్వాసుల్లో నుండి, మరి సంఘం కొరకై, సేవకుల పోషణ కొరకై, పరిచయం కొరకై రావాల్సిన నిధులు కూడా ఏమైపోయినాయి, ఆగిపోయినాయి. ఆగిపోయినప్పుడు సంఘం కూడా ఏ స్థితిలోకి వచ్చింది, కరువు లేకొచ్చింది. ఏమొచ్చింది? సంఘం కరువు లేకొచ్చేందుకు సేవకులకి ఏమొచ్చింది, కరువు వచ్చింది. కరువు వచ్చేసరికి వాళ్ళు కూడా ఏమైనారు, ఇప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అంగలారుస్తూ ఉన్నారు. కాబట్టి పొలాలు పాడైపోయినాయి. 10వ వచనం. కాబట్టి పొలాలన్నీ పాడైపోయినాయి. రావలసిన మరి పంటలో ఏ సీజన్లో రావలసిన ఆ సీజన్కు ఉండవలసినటువంటి ద్రాక్షరసం, ప్రతి సంవత్సరం కొత్తది రావాలి. ద్రాక్షరసం కొత్తది అంటే ఆత్మీయ జీవితం ఎండిపోయి దినదినం అభివృద్ధి లేకుండా నిలిచిపోయింది. ప్రతిరోజు కొత్తదనం అనేది కనబడతలేదు. కారణం ఏంటి అంటే దేశంలో ఏమొచ్చేసింది, కరువు అనుమతించినాడు. పిల్లలకి మనకే కాదు, భూమి మీద ఉన్న ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ పరిస్థితుల్లో ఉన్న పశువులకి,
ఏమైందంట చూద్దామంటే రుచి చూద్దామంటే క్రొత్త ద్రాక్షారసము కూడా నోటికి రాకుండా ఆ రాయబడింది, నాశనం చేయబడింది. కాబట్టి ఆ 5వ వచనం అంటాడు, మేల్కోండి, కన్నీరు ఏడవండి. ఇప్పుడు ఏం చేయాలంటే పరిస్థితులు వచ్చినప్పుడు మేలుకోవాలి. ఖచ్చితంగా ఇలాగా ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇలాంటి ఇప్పుడైనా మీరు ఉపవాసం చేయండి అంటే ఏవేళ్ళు పంపించి ప్రజలకు చెప్తా ఉన్నాడు, అయ్యా దేశం పాడైంది, ప్రజలు పాడవుతా ఉన్నారు, సంపద అంతా వెళ్ళిపోయింది, ఆత్మీయత కోల్పోయినారు, చీడ పురుగులు వచ్చేసినాయి, మిడతలు వచ్చేసినాయి, పసరు పురుగులు వచ్చేసినాయి, గొంగల పురుగులు వచ్చేసినాయి, కాబట్టి ద్రాక్ష తోటలు ఎండిపోయినాయి, ఒలివ చెట్లు ఎండిపోయినవి, భూమి అంతా ఎడారిగా మారింది, పశువులు అంగలారుస్తూ ఉన్నాయి, మేత దొరకక పశువులన్నీ కూడా యాజకులు అంగలారుస్తూ ఉన్నారు. ఓ నా జనాంగమా, దేవుని ప్రజలారా, మరి కాబట్టి ఇప్పుడైనా మీరు ఏం చేయాలంట, మేలుకొనుడి, సంతోషం అంత లేదు. 12వ వచనం. కాబట్టి ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు అన్నీ కూడా, ఈత చెట్లు, జందర్ చెట్లు, తోట చెట్లు అన్ని ఎండిపోయి ఏమైపోయింది, నరులకు సంతోషము లేకపోయింది. కాబట్టి దేశంలో జనులందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు, దయచేసి చూడండి. పశువుల సంగతి ఏంటి? 18వ వచనం. మేత లేక పశువులు బహుగా ములుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. ఎక్కడన్నా ఉందా నెమ్మది? చూడండి, పశువులకు లేదు, పక్షులకు లేదు, మనుషులకు లేదు. ఎందుకు ఉండదు చెప్పండి? ఎందుకు ఉండదు అంటే, దేవుడు ఎప్పుడైతే మానవుల్లో మరి ఏమంటారు దాన్ని, ప్రకృతి యొక్క వైపరీత్యాలన్నీ దేని వల్ల జరుగుతాయంటే మానవుని యొక్క పాపం బట్టి జరుగుతాయి. ప్రకృతిలో ఒక కరువు కావచ్చు, మానవునికి వచ్చే రోగం కావచ్చు, రకరకాల పెనుతుపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, లేదు ప్రమాదాలు కావచ్చు, అన్నీ కూడా మానవుని యొక్క పాపమును బట్టి మాత్రమే భూమిలో జరుగుతాయి. వాళ్ళు అన్ని వారి క్రైస్తవులు, ఇంకా క్రైస్తవులను బట్టి ఎక్కువ జరుగుతాయి. యేసు ప్రభువుని ఎదిగిన వాటిని బట్టి, వారు చేసే కొన్ని పరిస్థితులు దేవునికి విరోధమైన వాటిని బట్టి దేవుడు ఎక్కువ కోపావేశం అవుతాడు. అందుకని ఆ మాట అంటాడు దావీదు ఒక మాట, అయ్యా నా మీద నీ కోపోద్రేకము చేత నన్ను గద్దించకు అంటాడు. కోపోద్రేకము చేత నీవు నన్ను గద్దించకు అంటాడు. ఎందుకంటే ఆయన కోపానికి మనం తట్టుకోలేము, ఆయన కోపాన్ని మనం భరించలేము, ఆయన కోపాన్ని మనం ఏం చేయలేము, ఎదుర్కోలేము. కాబట్టి దేవుని యొక్క కోపం ఆ దినాల్లో వారి మీదకి సంభవిస్తూ వచ్చింది. దేవుని యొక్క కోపం వారి మీదకి సంభవించినప్పుడు దేశమంతా కూడా ఎడారిగా మారుతూ వచ్చింది. కాబట్టి అవేమో కండిషన్స్. యెషయా గ్రంథం 58:12 నుంచి 3వ వచనం నుండి ఇదేమో ఇప్పుడు ఆ కండిషన్ కలిగి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన ఎందాక ఉంటారు, ఎలాగ ఉంటారు, ఎందుకు ఉంటారు అని చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం చాలా ప్రాముఖ్యం. ఇలాంటి నిర్ణయం ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన ఏం చేయాలంట, మనం కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి రండి. ఎట్లా రావాలా? 13వ వచనం. ఎవరి గ్రంథం ఆ ప్రార్థన, ఆ నిబంధన కలిగి ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన ఎలా చేయాలి అంటే 13వ వచనం అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా. ఎవరి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో కరుణావాస్యత గలవాడు. ఎంత తప్పు చేసినా అయినా మనము ఉపవాసముతో ఉండవలసిన విధానములో దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు చాలా దయాపరుడండి. దేవుడు చాలా కరుణ చూపించేవాడు. ఎంత ఘోర పాపాత్మునైన సైతం దేవుడు ఏం చేస్తాడు? క్షమించడంలో ముందుంటాడు, కనికరించడంలో ముందుంటాడు, కనికరించడానికి ముందుంటాడు, దయ చూపించడానికి ముందుంటాడు. చూడండి, ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ జనాంగాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి జంతువులతో సహా నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే వాళ్ళు ఏవేవి ప్రవక్త యొక్క ద్వారా దేవుడు చెప్పించిన మాటలు విన్నారో వారు ఆ మాటలు అంగీకరించారు, లోబడ్డారు. ఒకే మాట చెప్పాడు ఆయన,
ఇప్పుడన్నా ఎంత పాడవుతుంది, ఎంత నష్టం కలుగుతుంది, ఎంత ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, ఎంత నెమ్మది లేకుండా ఉంది, ఎంత సమాధానం లేకుండా ఇప్పుడన్నా ఉపవాసం ఉండరా, కన్నీరు విడవరా, ప్రార్థన చేయరాదండి, దుఃఖించరాదండి, జ్ఞాపకం చేసుకోండి అనే మాట చెబుతూ ఆయన అన్నాడు. ఆయన మీ దేవుడిన కరుణా వాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, తాను ఉద్దేశించిన కీడును చేయక ఏం చేస్తాడు? దేవుడు పశ్చాత్తాపడతాడు. చూడండి, ఎవరు పడతారు? దేవుడు కూడా నేను ఎందుకు ఇంత పని చేస్తుంది, ఎందుకు ఇంత నష్టం కలిగింది. వారు ఆరంభం నుంచి మానవులు ఎలాంటి వారు? వారి హృదయాలోచన చెడ్డది, బాల్యం నుండి వారి పాపం చేసేవారు, వారి ఆలోచనలు చెడిపోయేది, వారి హృదయం చెడిపోయేది, వారి తలపులు చెడిపోయేది. నేను సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుందని అది ఎప్పటికింటను పశ్చాత్తాపడతానంట దేవుడు. చూడండి, మానవుడే కాదు, మానవుడు పడడు, మనుషుడు పశ్చాత్తాపంలోకి రాడు. మనుషుడికి నా పశ్చాత్తాపంలోకి వస్తే చాలా ఉన్నతమైనటువంటి స్థితిని లోకంలో అనుభవించగలుగుతాడు. లోకం ముగించే వరకు ఆత్మీయంగా, ఆరోగ్యకరంగా, శారీరకంగా అన్ని విధాలుగా మానవుడు ఏం చేస్తాడు? ఆ పశ్చాత్తాపం అనేది ఉంటే, ఆ రియలైజేషన్ అనేది ఉంటే, ఆ రెపెంటేషన్ అనేది ఉంటే దేవుడు మన విషయంలో పశ్చాత్తాపడతాడు. కాబట్టి కీడు చేయాల్సిన కీడు అంచుకొచ్చినా కూడా ఆ కీడుని ఏం చేస్తాడు? ఆ కీడును, నష్టాన్ని మనుషులు ఏం చేస్తారంటే ఇక్కడ పొరపాటు చేస్తారు, కొనసాగిపోతూ ఉంటారు. విశ్వాసం ఏం చేస్తూ ఉంటారు? ఆ ఏమొస్తుందో ఆ నష్టాన్ని ఎరగక కంటిన్యూ అవుతూ ఉంటారు. పశ్చాత్తాపడకుండా, దాన్ని ఎరగకుండా, ఆ దేవుని సన్నిధికి రాకోకుండా, దేవుని సన్నిధిని దుఃఖించకుండా, కొన్నిసార్లు ఇలా పాజిటివ్ ఉండకుండా ఏం చేయాలి? కంటిన్యూ అవడం ద్వారా నష్టాలు ఘోరంగా జరుగుతుంటాయి. ఘోరం నుంచి అది ఘోరంగా జరుగుతూ ఉంటాయి. ఇలాగ మనం ఎప్పుడే గ్రహించి, ఎప్పుడే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో దేవుడు ఆ కీడు నుంచి తప్పిస్తాడు. ఆయనే పశ్చాత్తాపడతాడు, ఆయనే పశ్చాత్తాపడతాడు. అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు, మరి మేలు చేయడానికి ఇష్టపడతాడు, కార్యం చేయడానికి ఇష్టపడతాడు, మరి మార్చడానికి ఇష్టపడతాడు. అప్పుడున్న పరిస్థితి తీసేసి సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి యొక్క సంతోషం, అందుకనే వారు అలా ఉండుటను బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. ఏం చేస్తా వచ్చినాడు? దేశమా భయపడగా సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా, అప్పుడేమైంది? దేశంలో సంతోషం లేదు, ప్రజల్లో నరులకు సంతోషం లేదు. ఎప్పుడైతే వారు ఉపవాసంలోకి వచ్చారో, ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడతా ఉన్నారో, ఎప్పుడైతే వారు కన్నీరు గారుస్తున్నారు, ఎప్పుడైతే వారు దుఃఖిస్తూ ఉన్నారు, ఎప్పుడైతే వారు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు, ఎప్పుడైతే వారు వేదనను జ్ఞాపకం చేసుకుని దేవుని కనపరుస్తున్నారు, దేవుడు అంటున్నాడు, దేశమా నీవు భయపడదు. దేశం అంటే ఏంటి? ఇప్పుడు లక్ష్మక్క కావచ్చు, యువతరం వాళ్ళు కావచ్చు, యువతరంలో భయపడవద్దు, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అర్థమైందండి? దేశం అంటే దేశం కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే ఎవరు? మనుషులు. ఒక ఊరు ఉందంటే ఊరుపల్లి అంటే మనుషులు. అందులో ఉండే మనుషులు బట్టి ఆ ఊరికి ఒక పేరు ఉండాలి, కాబట్టి దేశమా భయపడకము, యెహోవా ఏం చేస్తా ఉన్నాడు? సంతోషించి గంతులు వేయము, గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. మనుషులకే చెప్తా ఉన్నాడా? మూలుగుతున్న పశువులకు కూడా చెప్తా ఉన్నాడు. చూడండి 22 వచ్చిన, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. చూడు, పశువుల గురించి కూడా దేవుడు ఎంత ఆశ, ఎంత సంతోషం, వాటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషునే కాదు, మనుషులతో పాటు ప్రతి మూగజీవిని ఏం చేస్తా ఉన్నాడు? నోరు లేని జీవులను వాటి పక్షంగా కూడా కార్యం చేయవలసిన బాధ్యత దేవునిది కనుక అవి కూడా ఏం చేసినాయంట? పశువులు అవన్నీ కూడా మొరపెడుతూ వచ్చినాయి. మేత లేక చూడు, అవి కూడా ప్రార్థన చేసినాయి. 18 వచ్చిన చదవండి అన్నమాట. అప్పుడు యెహోవా 1వ అధ్యాయం 18 వచ్చిన, మేత లేక పశువులు బహుగా మూలుగుడు అంటే అర్థం ఏంటి? అవి కూడా తమను సృష్టించిన దేవునికి ఏం చేస్తా ఉన్నాయి? మూలుగుతా ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. మా ఆకలి తీర్చేవారు ఎవరు? పాపం చేసింది మనుషుడు. పాపం చేసిన మనుషుని బట్టి నోరు లేని జీవులకు కూడా కష్టం వచ్చింది. నేను అప్పుడు అందుకే చెప్తుంటాను, ఒకరు చేసే పాపాన్ని బట్టి అనేకులకు ఏమొస్తుంది? అనేకులకు, ఊరికి వస్తుంది, అన్యులకు వస్తుంది, జంతువులకు వస్తుంది, పశువులకు వస్తుంది, పక్షులకు వస్తుంది, సమస్తానికి నష్టం వస్తుంది. ఒక్క పాపాన్ని బట్టి దేవుడు సమస్తాన్ని ఏం చేస్తా ఉన్నాడు?
మన కోపద్రేకం చేత ఆయన నష్టపోస్తున్నాడు. ఆయన ఆ పశువుల మూలుగులు కూడా ఇంటి వచ్చినాడు. మనుషుల మూలిగి విన్నాడు, పశువుల మూలిగి విన్నాడు. చెట్లు కూడా ఎండిపోయినటువంటి స్థితి. చెట్లు కూడా దేవునికి మొరపెడుతూ వచ్చినాయి. రాళ్ళు దేవునికి మొరపెడతాయి. గోడలో ఉన్న రాళ్ళు కూడా ఎవరికి మొరపెడతా ఉన్నాయి? దేవునికి మొరపెడతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితుల సహోదరి, దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు. మేలు చేస్తా ఉన్నాడు. మేలు చేస్తా ఉన్నాడు. ఆ శ్రమను, కాబట్టి ఎప్పుడైనా శ్రమ వస్తుంది అని మనం గమనించడం చాలా ప్రాముఖ్యం. ఆ శ్రమ వచ్చినప్పుడు మనం వెంటనే దేవునికి మొర పెట్టడం చాలా ప్రాముఖ్యం. ఎలాగా? ఒక వ్యక్తిని చూపిస్తాను. ఇప్పుడు అందరు యూనివర్సిటీగా చూసినాం కదా ఈ అధ్యాయంలో. ఒక వ్యక్తి 18వ అధ్యాయం 6వ వచనం, దావీదు కీర్తన 18వ అధ్యాయం 6వ వచనం. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడు అవుతూ వచ్చినాడు? ఎలాంటి పరిస్థితుల్లో? చూడండి 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు ఉపవాసం చెప్పండి? ఎప్పుడు ప్రార్థన? శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా శరీరాన్ని ఆయాసపరుచుకోవాలి. ఆ శ్రమలో మనకు ఆ మేలు కలగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనం కలగాలి. కాబట్టి ఆ శ్రమ పోవాలి అంటే దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే, యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని నా దేవునికి ప్రార్థన చేసి. ఎవరు చేయాలి? మనం దేవునికి మొరపెట్టాలి. తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దావీదు జీవితంలో అంటే 39:10 వచ్చిన దావీదుకి వచ్చిన ఉపద్రవం, దావీదుకి వచ్చిన నష్టం, దావీదుకి వచ్చినటువంటి అనారోగ్యత భయంకరమైనటువంటిది. ఆయన అంటాడు, ఎట్లా ప్రార్థన చేసినాడంటే, నీవు పంపిన తెగులు నా మీద నుండి భయంకరమైన తెగులండి. రోగాలు కాదు, ఏంటివి? ఇప్పుడు వైరస్ లాంటివి తెగులు అంటే ఏమైందంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. దాన్ని తెగులు అంటారు. కొన్ని రోగాలు ఆ వ్యక్తిలోనే ఉంటాయి. చూడండి, క్యాన్సర్ వస్తుంది, పక్కలో ఉన్న భార్య కూడా ఏమవుతుంది? అటాక్ అవ్వదు క్యాన్సర్ వచ్చిన. మరి రోగం పెద్దదే. కొన్ని వెయిట్స్ ఉంది, కొన్ని జాగ్రత్తలు ఉంటే ఏమవ్వదు, అది కూడా వ్యాప్తి అవ్వదు. కొన్నిటి ద్వారానే వ్యాప్తి అవుతుంది. కాబట్టి ఒక భయంకరమైనటువంటి తెగులు అలాంటి తెగులు ఎలాంటిది? 38వ అధ్యాయం మనం చూస్తే దావీదు ఏ శ్రమలో ఆయన దేవుని దగ్గరికి వచ్చినాడు అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుల సహోదరి, కొద్ది నిమిషాలు మనం ముగించుకోబోతాం. 38వ అధ్యాయము ఎలాంటి వస్తుందంటే 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరంలో విడిచిపోయెను. చాలు. కాబట్టి నా పాపం బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎందుకు మనిషిలో ఆరోగ్యం లేదు? ఎందుకు మనిషిలో స్వస్థత లేదు? ఎందుకు ఒక్కొక్క భాగం క్షీణిస్తుంది అంటే నా పాపమును బట్టి అంటున్నారు. కాబట్టి మనం అది గ్రహించాలి. దేవుడి దగ్గర ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఇంత కార్యం చేయబోతా ఉన్నాడు. సంతోషించండి, ఆనందించండి అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, ఆ శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది. ఎందుకు? ఎట్లా వచ్చింది శ్రమ అంటే ఆయన కోపము చేత శ్రమ వచ్చింది. కాబట్టి ఇంకా అంటాడు చూడండి, ఆ స్వస్థత శరీరాన్ని విడిచిపోయింది, ఆరోగ్యమే శరీరంలో లేకపోయింది. ఆలోచన నేను శ్రమ చేత వేకిలి కృంగి ఉన్నాను. తర్వాత 7వ వచనం నా నడుము తాపముతో నిండి ఉంది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి పోగా కలిగి ఉన్నాను. ఇంకేం వచ్చేసింది? మనోవేదన. 10వ వచనం. గుండెకు కూడా ఏమొచ్చింది దావీదుకి? చెప్పండి. అన్కంట్రోల్ బీటింగ్. ఏమంటారు? అన్కంట్రోల్. గుండె కూడా తన పాపమును బట్టి దాని స్థానం ఏమైపోయింది? చెప్పండి. గుండె కొట్టుకొనుచున్నది నా పొలం. గుండె కొట్టుకోవడం అంటే ఎందుకు వచ్చింది? ఏం చెక్ చేస్తారు? హార్ట్ బీట్ బీపీ వచ్చినప్పుడు ఎక్కువ అవుతుంది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎక్కువ అవుతుంది హార్ట్ బీటింగ్. అందుకని బైబిల్ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి గుండె కొట్టుకొనుచున్నది అంటే అర్థం ఏంటి? స్పీడ్ అయిపోయింది గుండె కొట్టుకోవడం. దేనివల్ల? గుండె పంపింగ్ చేస్తుంది, కానీ గుండె మీద ఏం పడుతుంది? పాపం
భారం పడుతుంది కాబట్టి 70 to 80 100 మధ్యలో ఉండవలసిన హార్ట్ రేట్ ఇరెగ్యులర్ బీటింగ్ చేస్తా ఉంది. రెగ్యులర్ గా చేయవలసింది కాకోకుండా ఇరెగ్యులర్ బీటింగ్ అంటారు మా మెడికల్ లాంగ్వేజ్. కాబట్టి ఒకసారి 70 కొట్టుకుంటుంది, ఒకసారి 50కి వస్తుంది, ఒకసారి 150కి వస్తుంది హార్ట్ బీటింగ్. అలాంటి పరిస్థితులు గుండె కూడా అల్లకల్లోలం అవుతా ఉంటుంది. ఈ డిసీజ్ అని దేని ద్వారా మానవుని యొక్క శ్రమ, భయంకరమైనటువంటి శ్రమ. ఆ శ్రమలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు తనను విడిపిస్తూ వచ్చినాడు. చూడండి 6వ అధ్యాయం 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం, 38వ అధ్యాయం 6వ వచనం, క్షమించు 38వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. ఒక్క క్షణము కూడా దావీదుకు దుఃఖము లేనటువంటి పరిస్థితి లేదు. కానీ మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ శ్రమలో ఉన్న వారి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. 18వ అధ్యాయం 6వ వచనం ఊహించుకుందాం. 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతున్నాను, నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను. తన ఆలయంలో ప్రార్థన అంగీకరించాను. ఆయన చెవులు చేర్చాడు. కాబట్టి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తా ఉంటుంది, దేవుని చెవుల్లోనికి వెళ్తా ఉన్నాడు. దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు పశ్చాత్తాపడతాడు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కోల్పోయిన సంతోషాన్ని ఇస్తాడు, కోల్పోయిన ధైర్యాన్ని ఇస్తాడు, మరి ఆగిపోయినటువంటి సంపదను ఇస్తాడు. ఏదైతే నష్టమైనా తిరిగి సమకూరుస్తాడు. ఏదైతే మనం కోల్పోయామో అది దేవుడు మనం తీసుకొస్తాడు. అద్భుత కార్యములు, వింత కార్యములు అంటాడు. చూడండి వేరుగా గొప్ప కార్యమే కాదు ఆయన చేసేది, చాలా విచిత్రమైనటువంటి వింత కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. చూడండి ఆ మాట 24 వచ్చు, 24 వచ్చు చూద్దాం. 24, 25 కొట్లలో ధాన్యం ద్రాక్షరసము, కొత్త ద్రాక్షరసము. జీవితంలో మీరు దేవునికి విరోధముగా దేవుని సరి విడిచిపెట్టినప్పుడు వచ్చిన నాశనం చేసిన పంట అంతా కూడా ఇప్పుడు మరలా దేవుడు ఇస్తాడంట. మరలా అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి తిరిగి సమకూరుస్తాడు, తిరిగి ఇస్తాడు, ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఆ సంతోషాన్ని ఇస్తాడు, ఆ సంపదను ఇస్తాడు. ఇప్పుడున్న దుష్టుడు తొలగిపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తాడు. దుష్టుడు ఒక పెద్ద ఆటంకం. దుష్టుడు దేవుడు కార్యం చేయడానికి ఒక పెద్ద ఆటంకం. వాడికి ఎప్పుడైతే వెళ్ళిపోతా ఉందో ఇది మొదలుకొని నిన్ను ఇది ఎప్పుడైతే వాడు బయటికి వెళ్తాడు. అగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. అగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు ఇది మొదలుకొని వాడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో ఆ దినము నాటి నుంచి ఏమవుతుంది? ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. దేవుని గొప్ప కార్యాలు ప్రారంభమవుతాయి, దేవుని వింత కార్యాలు ప్రారంభమవుతాయి. క్రొత్త ద్రాక్షరసం వస్తుంది, గానుగలు పొర్లి పారుతాయి. చూడండి 2వ అధ్యాయం 19వ వచనం. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని అప్పుడు ఫలించలేదు. ఇక ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. వాడు వెళ్ళాడు అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఉపవాసం ప్రార్థించారు. ఈ శ్రమలో దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఏ విధంగా జనులంతా ఏ విధంగా ప్రార్థన చేశారు, అలాగే మనం పాజిటివ్గా ఇలా కన్నీరు కాల్చుకున్నాం, ఉపవాస ప్రార్థన చేయడం దేవుడు పశ్చాత్తాపడి తిరిగి మనం సమృద్ధి ఆలోచన సాధించారు. మనం మోకరిద్దాం. మందిరం పని కొరకు, అలాగే యుద్ధం జరుగుతున్న దేశాల కొరకు, అలాగే హెబ్రోన్లో భూస్థాపన కార్యక్రమం కొరకు, అలాగే రవి అన్న మరి కాలు ఆరోగ్యం కొరకు, అలాగే ఏతమైన ఫ్యామిలీ కొరకు, శాంతమ్మ డెలివరీ కొరకు, మ్యారేజ్ కొరకు, మన సంఘం అంతటి కొరకు, ఈ కుటుంబం చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారం దేవుడు ఇచ్చినట్టుగా పరిపూర్ణతలోనికి ఇంకా దేవుడు తీసుకొచ్చినట్టుగా, ఒకవేళ ఏదన్నా ఉంటే బయటికి తీసుకొచ్చినట్టుగా తీసుకురండి ప్రభావ, ఏదన్నా ఉంటే రాసిన బయలుపరచని తీసుకురండి, కంప్లీట్గా వచ్చి బయటకు వెళ్ళిపోతే సహాయం చేయండి. అలాగే ఎగ్జామ్ రాస్తున్న దేవుడి కోసం, మన సంఘం అంతటి కోసం ప్రార్థించాలి. మెయిన్లీ ఈ కుటుంబం కోసం.
చిన్న పళ్ళ లేదండి ఎత్తండి. సమర్థుడవు ప్రభువా నీవే, నమ్మకమైన సమర్థుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప